ఏపీలో టమాటా రైతుల కష్టాలు ఆగడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధర భారీగా పతనమైంది. కిలో టమాటా రూపాయికి ఇస్తామన్నా కొనేనాథుడు లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ డబ్బులు, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో టమాటా పారబోస్తున్నారు రైతులు. గిట్టుబాటు ధర లేక తాము అల్లాడుతున్నా పట్టించుకునే పాలకులు, అధికారులు లేరని రైతులు లబోదిబోమంటున్నారు. కిలో 8 రూపాయలకు కొంటామని ప్రభుత్వం ఇచ్చిన మాట నమ్మి మోసపోయామంటున్నారు రైతులు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. లోకేష్, చెప్పండి. చూసాం మనం మిర్చి అదే పరిస్థితి, మామిడి, వరి, ఇప్పుడు టమాటా వంతు వచ్చింది. గిట్టుబాటు ధర లేదంటున్నారు, టమాటాల్ని పారబోస్తున్నారు. మీ దగ్గర ఉన్న వివరాలేంటి? రైతులు ఏమంటున్నారు? పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధర అమాంతంగా పడిపోవడంతో రైతులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న ఈ యొక్క కిలో టమాటా ధర 2 రూపాయల నుండి 3 రూపాయల దాకా పలికింది. అప్పటికే ఇబ్బంది పడుతున్న రైతులు ఎంతో ఆవేదన చెందుతున్న సమయంలో ఈ రోజు చూసుకున్నట్లయితే కిలో టమాటా ధర 1 రూపాయి పలకడంతో రైతులైతే ఆవేదనతో ఏమి చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో తెచ్చిన టమాటాను వెనక్కి తీసుకెళ్ళకపోలేక ఆ యొక్క టమాటాను పారివేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత కొద్ది రోజుల పాటు నుండి ఈ యొక్క టమాటా ధర అమాంతంగా పడిపోతుండడంతో ఆ ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చి వారి యొక్క హామీని ఇప్పటిదాకా నిలబెట్టుకోలేని పరిస్థితి. ఏదైతే ప్రభుత్వము ఈ యొక్క టమాటా రైతుల గురించి చెప్తున్న విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క నీటి మీద రాతల్లాగే మిగిలిపోయే తప్ప వారి యొక్క ఏదైతే గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితి నెలకొంది. టమాటాను పండించడమే అప్పు సప్పు చేసి పండించిన నేపథ్యంలో ఆ యొక్క టమాటాను కోసి రవాణా ఖర్చులు కూడా ఈ యొక్క రాకపోవడంతో ఆ యొక్క టమాటాను వెనక్కి తీసుకుపోలేక ఆ యొక్క మార్కెట్ యార్డ్ లోనే ఆ యొక్క టమాటాను పారవేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క కర్నూలు జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ ఒక్క రైతు కూడా సరైన గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. కేవలం ప్రభుత్వము అవి ఆదుకుంటామని చెప్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం మాటల వరకే పరిమితం అవుతుంది తప్ప రైతును ఆదుకునే పరిస్థితి అయితే ఈ యొక్క కర్నూలు జిల్లాలో కనపడుతుంది. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.